ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా రానున్న 10 రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న 63% వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు చెప్పారు. ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనీవాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ ని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తే దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రజల్ని కూడా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కూడా సూపర్ ఎల్నినో నేపథ్యంలో అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ